సుబ్బరాజు ఈరోజు వచ్చినప్పుడే ఏదో తేడా కనిపించింది నీరజ. కానీ వాడు పాపను తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడని నేను అసలు అనుకోలేదు. అసలు సుబ్బరాజుకి ఏమొచ్చిందండి? పాపనెందుకు తీసుకుని వెళ్ళాడు? మనకి చెప్పకుండా పాపని తీసుకువెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఒకవేళ పాపని తీసుకెళ్లి ఆ యశోదకి ఏమైనా ఇచ్చుంటాడా? అదే జరిగితే యశోద మళ్ళీ మనకి పాపనివ్వదండి. నాకు చాలా భయంగా ఉందండి. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మగారు, ఊర్మిళ అమ్మగారు సుబ్బరాజుని వెతుక్కుంటూ వెళ్ళినట్టున్నారు కదా. ఖచ్చితంగా ఊర్మిళమ్మ సుబ్బరాజు చేతిలోంచి పాపని తీసుకునే వస్తుంది. మీరేమీ భయపడకండి. ఊర్మిళమ్మ ఉన్నంతవరకు పాపని మీ దగ్గర నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. హనీ, హనీ, వచ్చేసావా? హనీ, నీరజ, ఇంకెప్పుడు పాపని ఒంటరిగా వదిలిపెట్టి ఉండకు. తెలిసిన వాళ్ళొచ్చినా తెలియని వాళ్ళొచ్చినా ఎవరొచ్చినా సరే అనుమానంతోనే చూడు. అలాగేనమ్మా. ఇంకా నా ప్రాణం పోయినా పాప నేను ఒంటరిగా వదిలిపెట్టను. అయినా సుబ్బరాజు పాపని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? ఎందుకు తీసుకువెళ్ళాడు? అవన్నీ నీకెందుకులే కానీ నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. అదేంటమ్మా, ఇంతకు ముందే కదా స్నానం చేశావు, మళ్ళీ స్నానం చేయడం ఏంటి? దారిన వెళ్ళేటప్పుడు నా పక్కగా ఒక శవాన్ని తీసుకొని వెళ్లారు. అందుకే చిన్నపిల్ల ఉండే ఇల్లు కదా అని స్నానం చేద్దామని వెళ్తున్నాను. అలాగే అమ్మా. హనీ తల్లి, ఎడుగు ఎడుగు. దాక్షాయిని, దాక్షాయిని, ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? సుబ్బరాజు చనిపోయాడంట. సుబ్బరాజు చనిపోవడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నారు? అవును దాక్షాయిని, ఆ ఊర్మిళ సుబ్బరాజుని కాల్చి చంపేసిందంట. కారణం ఏంటి? యశోద పాపం తీసుకెళ్ళడానికి ప్రయత్నించిందంట. ఆ కోపంతో ఊర్మిళ సుబ్బరాజుని చంపేసిందంట. నిన్ను యశోద పెళ్లి చేసుకునేలాగా నేను చేయగలను. యశోద పాపను నువ్వు ఆ ఊర్మిళ దగ్గర నుంచి తీసుకొస్తే యశోద మనసులో నీ మీద కొంచెం మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ ఊర్మిళ రోజు రోజుకి క్రూరంగా తయారవుతుంది దాక్షాయిని. ఇన్ని రోజులు ఆవిడ దగ్గర నమ్మిన మట్టులా సుబ్బరాజు పనిచేశాడు. అలాంటి వాణ్ణి చంపడానికి కూడా వెనకాడలేదు. నిజంగా మన వైపు దేవుడున్నాడు కాబట్టి మనవాడు మనకు దక్కాడు. లేకపోతే ఖచ్చితంగా మనవాణ్ణి కూడా పొట్టరు పెట్టుకునేది. బహుశా యశోద ఊర్మిళ గురించి ఆలోచించే పాపని ఊర్మిళకు అప్పగించి హరిని ఆ రోజు కాపాడింది. కానీ మనమేమో మన స్వార్థంతో ఇప్పుడు యశోదని హరిని విడదీస్తున్నాం. ఒకవైపు యశోదకి హరిప్రేమ దూరం అయింది, మరోవైపు పాప కూడా దూరం అయింది. ఆడపిల్ల కన్నీళ్లు అంత మంచివి కాదంటారు కదా. ఆ శాపం మనకెక్కడ తగులుతుందో అని నాకు భయం వేస్తుంది దాక్షాయిని. ఇదిగో, మీరు అనవసరంగా లేనిపోని భయాలు పెట్టుకోకండి. మనమేమి యశోదకు అన్యాయం చేయలేదు. ఆ యశోద జాతకమే అంతా. అదొక నష్ట జాతకురాలు. అందుకే పుట్టగానే తల్లిదండ్రులను కోల్పోయింది, తర్వాత బిడ్డను కోల్పోయింది.
తర్వాత ప్రేమించినోడిని కోల్పోయింది. అలాంటి నష్టజాతకులతో ఉంటే మనవాడికి కూడా ఏమీ కలిసి రాదు. ఏదైతేనే ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయమే సరైంది. వెంటనే మన అబ్బాయికి పెళ్లి చేసేయాలి. ఓ, ఏమైందమ్మా ఇద్దరు అంత టెన్షన్గా ఉన్నారు? ఏంటమ్మా నాన్నని చూస్తున్నావు? ఏమైంది? మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అదేరా, మీ నాన్న ఒకటే కంగారు పడిపోయి నన్ను కూడా కంగారు పెట్టేస్తున్నారు. ఏ విషయంలో అమ్మా? అదేరా, రేపు గుళ్ళో పూజ ఉంది కదా, దాని గురించే మాట్లాడుతున్నాం. దానికంత టెన్షన్ పడాల్సిందేముందమ్మా? హోమానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే సరిపోతుంది కదా. ఇదిగో మీ నాన్న ఒట్టి కంగారు మనుషులే హరి. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, వెళ్ళు. ఆ సుబ్బరాజుని ఊర్మిళ చంపేసిందని హరికి చెప్పొద్దు. అనవసరంగా వాడు లేనిపోని విషయాలు ఆలోచిస్తూ బాధపడతాడు, ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. సరే దాక్షాయని. ఆ ఊర్మిళ అసలు సుబ్బరాజును ఎందుకు చంపేసింది? నిజంగా పాపం తీసుకొచ్చి సుబ్బరాజు నాకు ఇస్తున్నందుకే కోపంతో చంపేసిందా? లేకపోతే సుబ్బరాజుని చంపడానికి ఇంకేమైనా కారణం ఉందా? సుబ్బరాజు చావు వెనుక ఏదో మిస్టరీ ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. అంతేకాకుండా దాక్షాయిని అత్తయ్య పాపం తీసుకొస్తే నీకు యశోదకి పెళ్లి చేస్తానని సుబ్బరాజుతో చెప్పిందని సుబ్బరాజు చనిపోతూ చెప్పాడు. అత్తయ్య ఎందుకలా మారిపోయింది? పాపని ఎందుకు తీసుకురమ్మని చెప్పింది? వీటన్నిటికీ సమాధానం మధుకర్ అనే వాళ్ళ ఇంట్లో దొరుకుతుందేమో. ఒకసారి అక్కడికి వెళ్ళి కనుక్కుంటాను. దేవకి, నిక్కీ పడుకుందా? పడుకుందండి. సరే దేవకి, అత్తయ్య మావయ్య వాళ్ళు ఉదయం నుంచి ఏమీ తినలేదు, వాళ్ళకి భోజనం పెట్టు. మాకేం ఆకలిగా లేదు అల్లుడు గారు, ఇప్పుడేం వద్దులే. మావయ్య, మీకు అసలే ఆరోగ్యం బాలేదు. అలాంటప్పుడు మీరు ఇంకా తినకుండా ఇలా బాధపడుతూ ఉంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది? లైఫ్లో కొన్నిసార్లు ఇలాంటి పెద్ద ఎదురుదెబ్బలు తగులుతూనే ఉంటాయి. సుబ్బరాజును మర్చిపోమని నేను చెప్పలేను, ఎందుకంటే అది జరిగే పని కాదని నాకు తెలుసు. కానీ తప్పదు మావయ్య, ఎంతవరకు బతకాలని రాసిపెట్టుంటే అంతవరకే మనం ఈ భూమి మీద ఉంటాం. అది సుబ్బరాజు విషయమే కావచ్చు, రేపొద్దున నా విషయం కావచ్చు, లేకపోతే ఎవరి విషయమైనా కావచ్చు.
ఎందుకొచ్చావు మళ్ళీ మా ఇంటికి? సుబ్బరాజుని చంపింది చాలేదా? ఇంకా ఈ ఇంట్లో ఎవరైనా చంపాలనుందా? ఒక పని చేయి, నన్ను మా ఆయన్ని నా కూతుర్ని అందరినీ చంపేయి. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? సుబ్బరాజు నేను చంపడం ఏంటి? నువ్వే నా కొడుకుని పొట్టను పెట్టుకున్నావు. నీ వల్లే నా కొడుకు చచ్చిపోయాడు. లేదత్తయ్య, మీరు పొరపాటు పడుతున్నారు. నేను సుబ్బరాజుని ఎందుకు చంపుతాను? ఎందుకంటే సుబ్బరాజు నీ బిడ్డకి తండ్రి కాబట్టి. ఎందుకంటే సుబ్బరాజుంటే నువ్వు హరిని పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి. అసలు నా బిడ్డకి తండ్రి సుబ్బరాజే కాదు. ఆ ఫైల్లో ఉన్నదంతా అబద్ధం. సుబ్బరాజు కాదా మరెవరు? నువ్వే కదా సుబ్బరాజు నీ బిడ్డకు తండ్రి అని ఫైల్ తీసుకొచ్చి మరీ చూపించావు. అవునందునా, నేను ఆ ఫైల్లో ఉన్నదే నిజం అనుకున్నాను. కానీ అదంతా అబద్ధమని తెలిసింది. సుబ్బరాజు నా బిడ్డకి తండ్రి కాదనే విషయం సుబ్బరాజే నాకు చెప్తూ ఉండగా ఈలోపే ఊర్మిళ సుబ్బరాజుని కాల్చి చంపేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కథలు చెప్తున్నావే యశోదా? ఎలాగో నా కొడుకు చచ్చిపోయాడు, తిరిగి రాలేడు కాబట్టి నీ బిడ్డకు తండ్రి సుబ్బరాజు కాదని చెప్పి కొత్త నాటకాలు మొదలు పెడుతున్నావా? నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఇలా అబద్ధాలు చెప్పే ఆ హరితో పెళ్లి పిట్టలు ఎక్కాలని చూస్తున్నట్టుంది. నేను చెప్పేది నిజం అత్తయ్య, నన్ను నమ్మండి. సుబ్బరాజే నాకు చనిపోతూ ఈ విషయం చెప్పాడంటే మీరెందుకు నా మాట నమ్మడం లేదు? మేం కాదు, నీ మాటలు మీ అన్నయ్య నమ్ముతాడేమో ఒకసారి అడుగు. నిజం చెప్పండి, ఇప్పుడు మీ చెల్లి మాట్లాడే మాటలు మీరు నమ్మబుద్ధి అయ్యేలా ఉన్నాయా? తను నిజం చెప్తుందని మీరు నమ్ముతున్నారా? యశోదా, ఇప్పుడు సుబ్బరాజు లేడు. అలాంటప్పుడు సుబ్బరాజు కూతురైతే ఏంటి, కాకపోతే ఏంటి? ఇప్పుడు నువ్వు ఇలా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఏమన్నావన్నయ్యా? నేను అబద్ధాలు చెప్తున్నానంటున్నావా? బావుందన్నయ్యా, చాలా బావుంది. నువ్వు కూడా నన్ను ఇలా అర్థం చేసుకుంటావని నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. అసలు ఇప్పటిదాకా సుబ్బరాజు చావుకి నేను కారణమంటూ అందరూ నా వైపు వేలెత్తి చూపిస్తున్నారు, కానీ నిజానికి సుబ్బరాజు చావుకి కారణం మీరందరే. అవును, నేను చెప్పేది నిజం. సుబ్బరాజు చావుకి కారణం మీరందరే. ఎందుకంటే సుబ్బరాజు అక్రమంగా డబ్బులు సంపాదిస్తుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయని మీలో ఒక్కరైనా అడిగారా? హా? లేదు, అడగలేదు. కన్న కొడుకు ఏం పని చేస్తున్నాడో తెలుసుకొని నువ్వు చేస్తోంది తప్పురా అని చక్కదిద్దాల్సిన మీరు నోరు తెరిచి కూడా మాట్లాడలేదు. అలాగే తోడబుట్టినవాడు అక్రమాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే ఆ డబ్బులు తీసుకుని లెక్క పెట్టడంలో మీకున్న శ్రద్ధ రేపొద్దున ఏమైనా అయితే నా తోడబుట్టినవాడికి ఏమవుతుందో అనే భయం మీలో కొంచెం కూడా లేదు. అందుకే
అందుకే మీ అందరి వల్లే ఈరోజు సుబ్బరాజు చనిపోయాడు. మీతో పాటు సుబ్బరాజు చావుకి కారణం దాక్షాయిని అత్తయ్య. సుబ్బరాజుకి నన్ను పెళ్లి చేసుకోవాలనుంది. దాన్ని అడ్డం పెట్టుకుని పాపం తీసుకొస్తే నాతో పెళ్లి జరిపిస్తానని దాక్షాయిని అత్తయ్య చెప్పిందంట. అలాగే మీరు కూడా ఆస్తి కోసం నా జీవితాన్ని నాశనం చేయటానికి పథకాలు పన్ని సుబ్బరాజు చావుకి కారణమయ్యారు. మీరెవరో ఏమవుతారో నాకు తెలియనప్పుడే నువ్వు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నావన్నయ్య. కానీ నేను ఎవరో తెలిసిన తర్వాత, నా పేరు మీద అంత ఆస్తి ఉందని తెలిసిన తర్వాత నీకు నా మీదున్న ప్రేమ చచ్చిపోయింది. ఆశ పుట్టింది. ఆ ఆశతోనే సుబ్బరాజుకి నన్నిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కలిసి చివరికి సుబ్బరాజు చావుకి కారణమయ్యాయి. నిజానికి మీ అందరికంటే సుబ్బరాజే ఒక రకంగా అమాయకుడు అనిపిస్తోంది. పాపం నా మీద ప్రేమతో నన్ను పెళ్లి చేసుకోవాలని ఊర్మిళ ఇంట్లో నుంచి పాపం తీసుకొచ్చాడు. పాప లేకపోతే నీరజ బతుకుతుందా? నీరజ బాధపడితే ఊర్మిళ చూస్తూ ఉంటుందా? తన కూతురి బాధకి కారణమైన వాణ్ణి పిట్టని కాల్చినట్టు కాల్చేస్తుంది. సుబ్బరాజు విషయంలో అదే జరిగింది. సుబ్బరాజు పాపం తీసుకొచ్చాడన్న కోపంతోనే చంపేసింది. మళ్ళీ పాపం తీసుకుని వెళ్ళిపోయింది. ఇందులో నా తప్పెక్కడుంది? తప్పు చేసింది మీరు, కానీ శిక్ష పడింది మాత్రం సుబ్బరాజుకి. నిజంగా ఆ దేవుడు అనేవాడు ఉంటే మీ అందరికీ ఏదో ఒక రకంగా శిక్షలు వేస్తాడు. యశోదా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా. లేదన్నయ్య, నేనిప్పుడే చాలా క్లియర్గా అర్థం చేసుకుంటున్నాను. మనుషులు ఎలా ఉంటారో, డబ్బొస్తే వాళ్ళ ప్రవర్తన ఎలా మారుతుందో కళ్ళకు కట్టినట్టు ఈ ఇంట్లో నాకు కనిపించింది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. నాకు మీకు ఎవ్వరికీ ఇక మీదట సంబంధం లేదు. యశోదా, నేనింక మీ ఇంటికి రాను. దయచేసి మీరు కూడా ఇక నా గురించి పట్టించుకోవద్దు. నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు. అమ్మా, నిన్న మీరిచ్చిన జాతకాల ప్రకారం అమ్మాయికి అబ్బాయికి పేరుబలాలు కుదరటం లేదు. అయితే ఇప్పుడేం చేయాలి పంతులు గారు? అమ్మాయి పేరుకు తగ్గట్టు అబ్బాయి పేరును మార్చి ఈ పెళ్లి జరిపిస్తే ఇద్దరూ జీవితాంతం అన్యోన్యంగా సుఖసంతోషాలతో కలిసిమెలిసి ఉంటారు. అంతేకాదమ్మా, అబ్బాయి పుట్టిన నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టినట్టుగా లేదు. అందుకే అబ్బాయి జీవితంలో ఇన్ని కష్టాలు.
కాబట్టి అబ్బాయి పేరుని నా అనే అక్షరంతో మొదలయ్యేలాగా పెడితే బావుంటుంది. అది కూడా ఏదైనా దేవుడి పేరైతే ఇంకా బావుంటుంది. దాక్షాయిని, ఏం పేరు పెడితే బాగుంటుందో చెప్పండి. అదే ఆలోచిస్తున్నాను. పంతులు గారు, నందగోపాల్ అని పేరు పెడితే ఎలా ఉంటుంది? శ్రీకృష్ణుడి పేరే కదా. చాలా చక్కటి పేరమ్మా. వెంటనే నందగోపాల్ అనే పేరుని మీ అబ్బాయి పేరుగా పూజ చేసి పెట్టేద్దాం. ఆ హరి జీవితం నాశనం కాకుండా చూడు స్వామి. నా హరి కోసం నేను ఎన్ని కష్టాలైనా ఆనందంగా భరిస్తాను. యశోద ఎక్కడుంది?